గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, శ్రావణ మాసం ముగింపు దశకి రాబోతున్నాం. ఇది అయిపోయింది అంటే నెక్స్ట్ మనకు వచ్చేది భాద్రపద మాసం. మరి భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా భాద్రపద మాసం వచ్చింది అని అంటే గణేష్ నవరాత్రులు. అసలు పిల్ల పెద్ద తారతమ్యం లేకుండా మంచిగా భక్తితో ఎంజాయ్ చేసే రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఈ నవరాత్రులే, వినాయక నవరాత్రులు. ఆ వినాయక చవితి విశిష్టత గురించి కూడా వివరించండి. వినాయకుడు ఆయన్ని గణపతి అని పిలుస్తున్నాం. అంటే ఏంటి? గణాలకి అధిపతి. ఆ గణాలకు అధిపతి అయిన గణపతి మనకేమిస్తాడు అని ప్రశ్నించుకుంటే, అసలు గణపతి ఉపాసన ఎందుకు చేస్తాం అంటే గణపతికి పూజ ఎందుకు చేస్తాం మనం చూసినప్పుడు మన హిందూ ధర్మంలో అందరూ కూడా ఫస్ట్ గణపతికి అంటే పసుపు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా, అంటే మొదటగా వినాయకుడు పూజ చేసినప్పుడు కూడా మనం పసుపు వినాయకుడికి పూజ చేస్తాం. ఈ గణపతి పూజ ఎందుకు చేస్తున్నాము అంటే, మనం ఏ పూజ అయితే చేస్తున్నామో ఆ పూజ యొక్క ఫలితం మనకి రావాలి అన్నప్పుడు గణపతి పూజ చేయాలి అని చెప్పారు. ఎందుకు అది అని అంటే, జనరల్ గా చూడండి, మీరు ఏదైనా పూజలకు వెళ్ళినప్పుడు పూజ ఎవరు చేసుకుంటున్నారో వాళ్లే పూజ చేసుకుంటూ ఉంటారు. మిగతా వెళ్ళినందరూ ఏంటంటే అక్కర్లేనివన్నీ, అంటే వాళ్ళ అప్పుడే కలుసుకుంటారు, హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఏ పెళ్లికి వెళ్ళినా మీరు అదే చూస్తారు ఎక్కడైనా, అంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ. కానీ పూజకి వెళ్ళినప్పుడు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మౌనమే మంచి సాధన అని అంటారు. ఫస్ట్ ఈ మౌనం అంటే మాట్లాడకుండా ఉంటే కదా దీన్ని మౌనంగా ఉంచడం తెలుస్తుంది. అంటే ఇప్పుడు విగ్రహారాధన కూడా అంతే. ఏంటి అంటే ఫిజికల్ గా ఒక విగ్రహానికి ఆరాధించి దాన్ని ధ్యానించడం మొదలు పెడితే స్లోగా శూన్యంలోకి వెళ్తాము అని చెప్పేసి ఒక ఫామ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అదే విధంగా ఈ మాట ఆపితేనే దీన్ని కూడా ఆపడం తెలుస్తుంది మైండ్ని. అంటే మెయిన్ మనస్సు మౌనంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని కూడా కొంతసేపు మౌనంగా ఉంచాలి, అంటే ఉంచుకోవాలి కొన్ని విషయాల్లో. ఎందుకు అని అంటే అక్కడ పూజకి వెళ్ళాము అంటే అక్కడ ఒక శక్తి, ఒక జ్ఞానం ఉంటాయి పూజలో ఖచ్చితంగా. ఆ మంత్రశక్తి ఏదైతే ఉందో తద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అంటే మనం ఏంటి ఈ పక్కన ఈ మాట్లాడుకోవడం ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మన లోపలున్న అహంకారం వల్లే. ఎందుకు నేను అన్నది ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉంది, అప్పుడు నువ్వు అన్న ఐడెంటిటీతో నాకు మాట్లాడాలనిపిస్తోంది. ఎప్పుడు మన ఇద్దరిని ఇలా ఏంటంటే ఫిజికల్ ఫామ్ లోనే చూసుకుంటున్నాం. ఈ భౌతిక దేహమే నాది అని అనుకునే భ్రమలో ఏదైతే ఉన్నా అది పోతేనే మనకి యాక్సెప్టెన్స్ అన్నది వస్తుంది. అక్కడ యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటంటే ఆ పూజ యొక్క శక్తి జ్ఞానాన్ని మన లోపలికి మనకి తెలియకుండా అబ్జార్బ్ చేసుకునే స్థితి. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, అందుకే ఏం చెప్పారు, వినాయకుడిని అమ్మ చక్కగా నలుగు పెట్టుకుంది, ఆ నలుగు పిండికి ప్రాణం పోసి ఆయన పేరు గణపతి అంది. నలుగు పెట్టుకోవడం అంటే దేహానికి పట్టిన మురికిని వదిలించుకోవడం. భౌతిక దేహానికి ఏం మురికి పట్టింది అంటే ఇప్పుడు చెప్పుకున్నదే నేను అన్న అహంకారం. ఈ అహంకారం పోతేనే మనం ఎందుకు యాక్సెప్ట్ చేయగలుగుతామంటే అహంకారం ఉన్నంతసేపు నాకు అన్నీ తెలుసు అనిపిస్తుంది, ఇంకెవరు చెప్పినా మనకి వినాలనిపించదు. ఈ నలుగు ఎందుకు పెడుతున్నాడు వినాయకుడు అంటే ఆయన ఉపాసన చేయడం అంటే ఒంటికి నలుగు పెట్టుకోవడమే, అంటే ఇంప్యూరిటీని తీసేసుకోవడం. మామూలుగా నలుగు పెట్టుకున్నప్పుడు ఏంటి చూడండి, ఒక్కొక్క రంధ్రం ఓపెన్ అవుతుంది, అందులోకి ఆక్సిజన్ వెళ్ళి రక్త ప్రసరణ బాగా జరిగి శరీరం కాంతివంతంగా అవుతుంది. ఇదే కదా చెప్తున్నారు ఇక్కడ. ఈ ఆక్సిజన్ వెళ్ళడం అంటే ఏంటి? గణపతి యొక్క శక్తి లోపలికి వెళుతుంది. గణపతి శక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అక్కడ ఏమవుతుంది మన అంటే గణపతి శక్తి అంటే ఏంటి? మళ్ళీ అమ్మవారేమో ఆయనకి ప్రాణం పోసింది. ఎలా పోసిందిట? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణేశుడు విగ్రహం తయారు చేస్తున్నప్పుడు కామేశ్వరుణ్ణే ఊహించుకుంటా, అంటే ఆయన ముఖాన్ని ఊహించుకుంటూ చేసింది. అంటే ఇందులో ఆవిడ శక్తితో పాటు ఆయన శక్తి కూడా ఉంది. అక్కడ ఏంటి అంటే తండ్రి తల్లి, ఎప్పుడైనా తండ్రి మనకేమిస్తాడు అంటే ఉత్సాహాన్ని ఇస్తాడు. ఏదైనా ఒక పని చేయాలంటే నువ్వు చేయగలవు అన్న ధీమా ఎవరిస్తారు అంటే మనకి తండ్రి ద్వారా సంక్రమిస్తుంది. తల్లి ఏం చేస్తుందిట అంటే మనకి తెలియకుండా మనకి బోల్డంత జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మ. చిన్న మామూలు జనరల్ గా ఒక ఇంటికి వెళ్ళావు అనుకో, నీకు ఎవరు ఇష్టం అని ఒక అమ్మాయిని అడిగితే వెంటనే ఏం చెప్తారట? మా నాన్న ఇష్టం అంటారు.
ఒక అబ్బాయిని అడిగారు అనుకో, మా అమ్మ ఇష్టం అంటారు. అవును. ఇదేంటండి అని అనుకోకండి, నాన్న ఇష్టం అని అంటారు వాళ్ళు. కానీ లైఫ్ లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు నాన్న అంటే చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కువ ఫాలో అయ్యేది అమ్మనే. అమ్మనే. అవును. అమ్మ ఏం చెప్తే అది ఎందుకు అంటే ఆవిడ పూర్తిగా మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. తండ్రి ఏంటంటే మనం నిలబడ్డానికి, అంటే మనం ఎలా నుంచోవచ్చు సమాజంలో అనేదానికి ఉత్సాహాన్ని ఇస్తాడు. ఇక్కడ అదే ఏంటి అంటే, కానీ ఏంటి మనం జనరల్ గా ఏమంటామంటే శివయ్య అంటే జ్ఞానం, అమ్మ అంటే శక్తి. ఎందుకంటే ఆవిడని శక్తి అని పిలుస్తున్నారు, ఈయన్ని శివ అని పిలుస్తున్నారు, కాబట్టి అలా అనుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈయన శక్తిని ఇస్తారు, ఆవిడ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే ఆ శక్తి జ్ఞానం మన లోపలికి వెళ్తాయో, వెళ్ళేసరికి అర్థమయ్యేది ఏమిటి అంటే, మనం వీక్ గా ఉన్నంతసేపు నాకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యామో నాకు అసలు ఏం తెలియదు, నేర్చుకోవాల్సిన చాలా ఉంది, ఈ ప్రకృతి చాలా పెద్దది, నేను చాలా చిన్నదాన్ని అనిపిస్తుంది. ఎప్పుడు ప్రకృతి పెద్దది అనిపించిందో ప్రకృతి నుంచి మనం నేర్చుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడు ప్రకృతి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం దానికి ఒక వే అన్నది దొరుకుతుంది. ప్రకృతి నుంచి నేర్చుకోవడం అంటేనే యాక్సెప్టెన్స్ అని అర్థం. ఎప్పుడు ప్రకృతిని యాక్సెప్ట్ చేస్తున్నామో ఆ శక్తి జ్ఞానం అన్నది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం ఎందుకంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. ప్రకృతిలో తిరుగుతూ ఉంటే ఎనర్జీ ఇస్తాయి. ఎందుకు? సూర్యుడు ఒక ఎనర్జీ ఇస్తే, చంద్రుడు ఒక ఎనర్జీ ఇస్తే, వాయువు ఒక ఎనర్జీ ఇస్తే, అగ్ని ఒక అన్ని వస్తాయి మనకి. ఎప్పుడైతే వచ్చాయో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్ కి మీకు ఒక వే అన్నది దొరుకుతుంది. ఆ వే దొరికింది కాబట్టే ఏం చేశారు, ఆవిడ స్నానానికి వెళ్ళిందండి, శివుడు వచ్చాడు అని చెప్పారు. శివుడు రాగానే ఈయన రావద్దు లోపలికి అన్నాడు, వెంటనే ఆయన పీక్ కట్ చేశాడు. ఆ స్టోరీ ఎంత గొప్పదంటే చూడడానికి చాలా మామూలుగా ఏదో శివుడు వచ్చి పీక్ కట్ చేసేసట, ఏనుగు తలకాయ పెట్టట, అసలు అది కాదు. ఇక్కడ ఏంటి, ఆవిడ స్నానానికి వెళ్ళింది. గుహ అంటే గుహ్యము అని అర్థం, అంటే మూలాధార చక్రం. మన మూలాధార చక్రానికి అధిపతి గణపతి. అర్థమైందా? మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతి ఏం చేస్తున్నాడు, అక్కడ ఎవరున్నారో చూడండి. అమ్ముంది అంటే 3 చోట్ల పావు రూపంలో పడుకునుంది, కుండలిని శక్తి రూపంలో. ఆ పడుకున్న ఆవిడ ఏం చెప్పిందంటే, ఒరే ఇక్కడ నువ్వే అధిపతివిరా బాబు, కాబట్టి నేను పడుకున్నాను, నన్ను ఎవరు నిద్ర లేపకుండా చూడు. ఎప్పుడైతే చూడమందో జ్ఞానము అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, మూలాధారం నుంచే పైకి వస్తుంది. ఈ జ్ఞానం మూలాధారం నుంచి ఎప్పుడైతే పైకి వస్తుందో ఈవిడ లేవాలి, పడుకున్న ఆవిడ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అందుకని గణపతి ఏం చేశాట, శివుణ్ణి రావద్దన్నాడు. రావద్దంటే ఆయన ఏం చేశాడు, త్రిశూలం. ఎందుకంటే అహంకారం అన్నది ఎక్కడుంది అంటే, ఈ బాడీ అంతా ఎవరిని కనిపెట్టలేం, వీళ్ళు అని డిఫరెన్స్ తెలియదు. ఇది ఉన్నంతసేపే ఇది పలానా అంటే ఏమొచ్చింది, ఐడెంటిటీ. ఫలానా అని ఎక్కడ చెప్తున్నావు అంటే ఇక్కడి నుంచే, అంటే ఈ ఫేస్ ని బట్టి ఇది అని చెప్పగలుగుతున్నాం. అదే కనుక ఫేస్ లేకుండా మొండి ఉంటే ఎవరెవరో చెప్పలేము, కష్టం గుర్తించడం. అంటే ఇక్కడికి వచ్చేసరికి మన ఐడెంటిటీ ఏంటంటే మన ఫేస్ అన్నమాట. అయ్యేసరికి శివుడు ఏం చేశాడు, ఐడెంటిటీని తీసేశాడు. దేంతో తీశాడు అంటే త్రిశూలం. ఇక్కడ త్రిశూలంతో తీయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, అక్కడ ఏనుగు తలకాయను బిందుకు పెట్టారు. ఇక్కడ ఉన్న 3 చుట్ల పాము ఏంటి అంటే, 3 చుట్లు పాము అన్నారు కదా, ఆ 3 ఏంటంటే మనలో ఉన్న సత్వరజస్తమో గుణాలు. నార్మల్ గా ఒక మానవుడిలో సత్వరజస్తమో గుణాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇవన్నీ స్వార్థం అనమాట. ఏమిటి అంటే తమో గుణం ఎప్పుడు ఏం చెప్తుందిట, నీ శరీరానికి చాలా రెస్ట్ అవసరం అమ్మా, పడుకో అంటుంది, బద్దకించడం తమో గుణం. ఇంకా రజోగుణం వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటుందిట, నువ్వు అందరితోనూ అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి మనలో ఉన్న ఎమోషన్స్ ని పెంచేసి అందరితో ఫైట్ చేయమని చెప్తూ ఉంటుంది రజోగుణం, విసుగు ఎక్కువైపోయి. ఇంకా సత్వగుణం అంటే ఏంటంటే, ఈ ప్రపంచం ఏమైపోయినా నీకు సంబంధం లేదమ్మా, నువ్వు ఒక్కదానివి మాత్రం మంచిదాన్ని అనిపించుకోవాలంటుంది ఈ సత్వగుణం. అంటే ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బందే, అన్నీ ఉన్నా ఇబ్బంది. కానీ చాలా మంది గుణాతీత అంటే ఏమనుకుంటారంటే గుణములు ఏమీ లేకపోవడం అని. కానీ ఇక్కడ గుణాతీత అంటే కాదు, ఏ గుణాన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవడాన్ని గుణాతీతము అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ సత్వరజస్తమో గుణాలు మంచివి కాదు, అందుకని ఆయన త్రిశూలం వాడాడు. అక్కడ వాడిన ఆయుధం చూడండి, ఆ త్రిశూలం అన్నా కూడా సత్వరజస్తమో గుణాలే. ఇక్కడికి వచ్చేసరికి ఈ తమో గుణం పడుకో అంటుంది కదా, ఇది ఎప్పుడు ఏమంటుందిట, ఎప్పుడు మెళకువగానే ఉండు,
ఇక్కడ బద్ధకంగా ఉండండి. ఇక్కడ ఎప్పుడు ఏంటంటే 24 hours నువ్వు పని చేస్తూనే ఉండాలి అని చెప్తుందిట. ఎందుకంటే శరీరానికి కష్టం లేకపోతే వచ్చేదాన్ని అహంకారం అంటారు. అర్థమైందా? ఇంకా రెండోది రజోగుణం ఏం చేస్తూ ఉంటుందిట? విసుగు, కోపం, చికాకు, అందరితో దెబ్బలాడడం, ఇది ఈ రజోగుణం. ఈ రజోగుణం వచ్చేసరికి ఏం చేస్తుందిట? ఇలాంటి చిన్న చిన్ని ప్రాణాలు అవి కూడా నీలాంటివే, వాటితో అస్సలు ఫైట్ చేయకు. నీ కోపాన్ని దేని మీద ప్రదర్శించాలి అంటే ప్రపంచంలో బోల్డన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటితో ఫైట్ చేయి, నీతో పాటు చాలా మంది హ్యాపీగా ఉంటారు అంటుంది. మరి అది ఫైటింగే, కానీ ఏంటి అంటే అక్కడ ఆ ఫైటింగ్ మంచిది, సమాజ శ్రేయస్సు కోసం. అంటే ఏం లే, ఇప్పుడు గేమ్ ఉందనుకోండి, గేమ్ లో నా స్వార్థం చూసుకుని నేను విన్ అవడం, లేకపోతే నేను సెంచరీ చేయడం గ్రేటా, టీముని గెలిపించడం గ్రేటా అన్నప్పుడు ఏదవుతుంది? టీంని. ఇక్కడ ఏంటంటే మన సెంచరీయే ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టీం గెలవాలి, నా సెంచరీ ఎలా ఉంటుందో తర్వాత నాతో పాటు అందరూ భావన అక్కడ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ నేనే ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి మనందరం అయిపోతాం. ఇది ఈ సత్వగుణం ఏంటి? నువ్వు మంచిదాన్ని అనిపించుకో ఉంటుంది. కానీ ఈ సత్వగుణం ఏంటవుతుంది అంటే నువ్వు మంచిదాన్ని అనిపించుకున్నా అనిపించుకోపోయినా అసలు సంబంధం లేదు, కానీ మంచి చెయ్యి, ధర్మంగా ఉండు అంతే. ఎందుకంటే మంచి, ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు ఇద్దరు దెబ్బలాడుకున్నారు, ఒకళ్ళకి మంచి అయితే డెఫినెట్ గా రెండో వాళ్ళకి చెడ్డ అయిపోతావమ్మా. కానీ ఇద్దరికి మంచి అయ్యామంటే ఎవరి డిఫెక్ట్? మనమే డిఫెక్ట్. అది అర్థమైతే సరిపోదు. ఇద్దరు మంచిది అంటున్నారు అనుకోండి, అప్పుడు మనం కరెక్ట్ గా లేనట్టే. ధర్మం ఎప్పుడు ఏంటంటే ఒకళ్ళకి మంచి అయితే ఇంకోళ్ళకి చెడ్డ అంతే. కాబట్టి ఇక్కడ ధర్మంగా ఉండడమే నేర్పిస్తుంది ఈ సత్వగుణం. ఏవైనా పర్వాలేదు, నీ పేరు ఏదైతే వస్తే మనకెందుకు, మంచి చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ అది నేర్పిస్తుంది. ఈ ఏనుగు తలకాయ పెట్టడంలో కూడా ఏంటి ఆంతర్యం అంటే, ఈ సృష్టిలో ఉన్న జీవులన్నిటిలోనూ ఏనుగుకి చాలా పెద్ద అహంకారం ఉంటుందిట. ఆ పెద్ద అహంకారం ఏమిటి అంటే, మామూలుగా మానవుడికి ఉండే అహంకారం కాలు గోరు నుంచి తల వరకు అంతే, నకసిక పర్యంతం అంటారు. ఆ కాస్తే ఉంటుంది నేను అని. కానీ ఈ ఏనుగుకి అలా ఉండదుట అహంకారం. ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది అంటుంది. అదే పెద్ద అహంకారం అంటే. దాన్నే మహత్ అహంకారం అంటారు. ఆ మహత్ అహంకారం అంటే మహత్తత్వం కలది. అమ్మవారి దాంట్లో ఉంటుంది మహతి మేరు నిలయ అని. ఆ మహత్తత్వం అంటే అర్థం ఏమిటి అంటే, సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది. ఎప్పుడైతే అది అర్థమైందో, అన్నిట్లో మన్ని చూసుకోగలుగుతున్నామో, ఇంక మనకి దేనిపైన అహంకారం ఏముంటుంది? ఏముండదు. అది ఇక్కడ గణపతి సాధనలో మనకు అర్థమవుతుంది. పైగా ఏంటవుతుందంటే, కుండలిని ఎనర్జీ ఎప్పుడైతే ఈ శివుడు అంటే జ్ఞానం లోపలికి ప్రవేశించిందో వెంటనే కుండలికి మేల్కొంటుంది. ఆ మేల్కొనేసరికి ఏమవుతుంది అంటే, ఒక్కసారి ఎప్పుడైతే పైకి లేచిందో ఈ మూలాధార స్వాదిష్టాన చక్రాలు రెండింటికి ఒక ముడి ఉంటుంది, లింక్ లాగా. ఆ ముడి పేరేంటి అంటే బ్రహ్మగ్రంథి అని పిలుస్తారు. ఈ కుండల్ని లేవగానే బ్రహ్మగ్రంథి విభేదన అన్నది జరుగుతుంది. ఎప్పుడు బ్రహ్మగ్రంథి విభేదన జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి అంటే ఇది సాధన చేయగా జరిగేది. కుండల్ని లేచిందని మనం అనుకున్నప్పుడు కాదు, అది నిజంగా లేచినప్పుడు జరిగేది ఏంటంటే బ్రహ్మగ్రంథి విభేదన అన్నది జరుగుతుంది. ఎప్పుడు జరిగిందో అప్పుడు ఏంటి అంటే, బ్రహ్మ అంటే సృష్టికర్త. మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను ఎందుకు పుట్టాను అంటే మనం పుట్టిన సృష్టి రహస్యం అన్నది ఆ గణపతి సాధనలో అర్థమవుతుంది. కాబట్టి గణపతికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను అన్న పర్పస్ ని ఎవరైతే మనకి తెలియచేస్తారో ఆయన పేరే గణపతి. అందుకే ఆయన పక్కన సిద్ధి బుద్ధి భార్యలని చెప్తారు. బుద్ధి అంటే ఏంటి? మనలో ఉన్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో, దృష్టి లోపం, ఆ దృష్టి లోపాన్ని ఎవరైతే తీసేస్తారో ఆయనే గణపతి. ఎందుకు మనకు అన్ని తెలుసని ఒకటి ఉంది కదా, దానివల్ల అందరినీ బ్లేమ్ చేస్తూ ఉన్నాం కదా. అంటే ఆ దృష్టిలోపం మొత్తం పోయింది. ఎప్పుడైతే దృష్టిలోపం అంతా పోయిందో అప్పుడు ఏమవుతుంది? సిద్ధి అంటే మనం అనుకున్న పని మీద కమిట్ అయి కూర్చోగలిగే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఇస్తాడు గణపతి. అప్పటి వరకు ఏంటంటే, అందుకే విఘ్నాలు ఉండవంటారు. మనం ఏం చేస్తుంటే ఇంబ్యాలెన్స్ చేస్తానండం చెయ్యకపోవడం అంటే కమిట్మెంట్ ఉండదు. ఆ కమిట్మెంట్ ఇచ్చేదే గణపతి. ఒక దాని మీద కూర్చుని చేస్తాను అంటే ఖచ్చితంగా చేయగలిగే స్థితి గణపతి వల్ల వస్తుంది.
ఓకే. దానికి తోడు అయింది చాలా సూక్ష్మ బుద్ధి. అది మీరు ప్రతి చోట చూస్తారంటే మన బుర్ర చాలా వేగంగా పనిచేసేటట్టు చేస్తాడు. ఎప్పుడైతే బుర్ర వేగంగా పనిచేస్తుందో, ఎందుకు అనంటే పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం గొప్ప అంటారు. అవును. అక్కడ పరిగెట్టి పాలు తాగడం అంటే చూడండి, కుమారస్వామి చాలా స్పీడ్ గా పరిగెట్టి వెళ్ళిపోతాడు. ఈయన అక్కడే నుంచి ఏం చేస్తాడు, మూడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. ఇంకా అంటే అంత టెన్షన్ లో నేను చెయ్యగలను అని ధీమా అహంకారం అక్కడ కనిపిస్తే, ఇక్కడ నేను చేయలేనని తెలిసినప్పుడు భయం వేస్తుంది నార్మల్ గా. ఆ భయం లేకుండా బుర్రలో ఆలోచన వచ్చింది అంటే వాడు చాలా బ్యాలెన్స్. ఎందుకంటే ఇక్కడ 2 ఉంటాయమ్మా, జ్ఞానం అని ఒకటి ఉంటుంది, తెలివి అని ఒకటి ఉంటుంది. తెలివికి జ్ఞానానికి 2 సెపరేట్. చూడడానికి ఒకటే అనిపిస్తూ ఉంటుంది. తెలివి అంటే ఏంటి అని అంటే, మీరు 10th పాస్ అయిపోయారు అనుకోండి, మీ చెల్లి 9th నుంచి 10th వస్తుంది. వస్తే మీరు అప్పుడు పేపర్ ఎలా రాయాలో, ఇది ఎలా చేయాలో, అక్కడ ఎలా ఉండాలో ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు దాటేశారు కదా. దాన్ని ఏమంటారంటే తెలివి అంటారు. అంటే మీరు మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. జ్ఞానం అంటే ఏంటంటే, మీరు 10th క్లాస్ పరీక్ష రాస్తున్నప్పుడు ఇవన్నీ ఫాలో అయితే దాన్ని జ్ఞానం అంటారు. అంటే ఆ సిచ్యువేషన్ లో మీరు అంత బ్యాలెన్స్ గా ఉంటారు. మనం ఎలా హ్యాండిల్ చేసామో అది బ్యాలెన్స్. అంటే మీరు ఎంత బ్యాలెన్స్ గా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశారు తెలివిగా అన్నదాన్ని జ్ఞానం అంటారు. మన దగ్గరికి వచ్చేసరికి చాలా మంది మీరు చూస్తే సలహాలు అందరికీ ఇచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, పప్పులో అది అంటే టెన్షన్ అయిపోతూ ఉంటారు. ఆ టెన్షన్ ఉండకుండా సిచ్యువేషన్ ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళని జ్ఞానులు అని పిలుస్తారు. అంతే తేడా. అంటే ఇవన్నీ మనకు సిద్ధించాలి అంటే గణపతిని ఆరాధిస్తే సరిపోతుంది అంటారు. అంటే అది మనం ఇది ఇప్పుడు ఏదైతే హడావిడి చేస్తున్నామో పూజలు ఇవన్నీ నవరాత్రుల్లో అదంతా కాకపోయినా గణపతి మంత్రం చేసుకున్నా సరిపోతుందా? గణపతి మంత్రం చేయొచ్చు, లేదంటే అక్కడ అష్టోత్తర శతనామావళి ఇది ఏదైతే ఉందో అవన్నీ చేసుకోవచ్చు. గణపతికి ఎంత చేస్తే ఇగో ఇవన్నీ మనకు అంత బాగా వస్తాయి. అవి రావాలి అంటే ఖచ్చితంగా చేస్తే దానికి తోడు మనం ఉండ్రాళ్ళ నైవేద్యం పెడతాం. దానికి కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే జనరల్ గా మూలాధార చక్రానికి ఉన్న లక్షణం మొండితనం. మొండితనం అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నా అండర్ కంట్రోల్లో ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఇది సాధ్యం కాదు అని తెలిసినా సరే మనం ఏం చేస్తూ ఉంటే అందరి చుట్టూ నా చేతిలో ఉండాలి, అందరి చుట్టూ నా చేతిలో ఉండాలి అంటే ఈ సృష్టిలో ఒక్కళ్ళకి కూడా అవదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మోదకాలు ఏవైతే పెడుతున్నావు అవి ఎందుకు పెడుతున్నావు అంటే నాలో ఉన్న ఆ యొక్క మొండితనాన్ని తీసే తండ్రి, దాన్నే ప్రమోదం అంటారు. ఆ ప్రమోదం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఏమవుతుందంటే సమృద్ధి ప్రమోదం. అంటే మన లోపలున్న ఆ యొక్క ప్రేమతత్వం ఏమవుతుందిట, నేను కమాండ్ చేస్తే నాతో ఒక్కళ్ళు కూడా ఉండరు, ప్రేమిస్తే మాత్రమే ఉంటారు అని తెలుస్తుందిట. ఎప్పుడైతే అర్థమైందో ప్రేమతో ఎన్ని రోజులైనా వాళ్ళని కట్టిపడేయచ్చు తప్ప కంట్రోల్ చేసి ఒక్క పోటు కూడా వాళ్ళని ఉంచలేము. మొత్తానికే ఇబ్బంది పడే అవకాశం. అందువల్లే మనం అందరితో దూరం అయిపోతున్నాం. ఆ సెపరేషన్ ఏదైతే అయిపోయిందో మనకి ప్రతి దాంతోనూ ఆ డిస్కనెక్షన్ ఏదైతే ఉందో, వేర్పాటు అన్నది, ఆ వేర్పాటు పోయి మళ్ళీ అందరినీ కలిపేది కూడా ఎవరు అంటే గణపతి. కాబట్టి మనందరం కలిసి ఉండాలి అంటే పైగా ఏంటి అంటే లలితా ఉపాసనలో మొదటిగా మనం గణపతికే ఉపాసిస్తాం. ఆ ఉపాసించడానికి కూడా కారణం ఏమిటి అంటే ఆ తల్లిని చేరడానికి ఈయన మార్గం చూపిస్తాడు. అంటే ఎలా వెళ్ళాలి అన్న త్రావ చూపిస్తాడు. అది గణపతి మనకు చేసే హెల్ప్. అంటే ఈ రకంగా కూడా అనుకోవచ్చమ్మా, మనకు భాద్రపద మాసం అయిపోయిన మరుక్షణమే మళ్ళీ నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి కదా అమ్మవారికి. మీరు ఇక్కడ చూస్తే అదే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏంటి అంటే గౌరీదేవి లక్ష్మీదేవిని కొలుస్తున్నాం మనం. గౌరీదేవిని లక్ష్మీదేవిని ఇక్కడ శివుడిని కూడా కొలుస్తారు, కొంతసేపు విష్ణుమూర్తిని కూడా కొలుస్తాం. ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో ఉన్నది కాబట్టి శ్రావణ మాసం. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, గౌరీని లక్ష్మిని కొలిచి ఫైనల్ గా ఎక్కడికి వెళ్తున్నాం అంటే చాతుర్మాస్య దీక్ష అంటారు. ఇప్పుడే మొదలుపెట్టి అంటే ఆషాఢ మాసం లాస్ట్ లో 15 రోజులు మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు మనం ఈ చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఇక్కడ గౌరీదేవి లక్ష్మీదేవిని కొలిచి చివరికి ఎక్కడికి వెళ్తాం కార్తీక మాసంలో అని చూసినప్పుడు శివుడు విష్ణుమూర్తిలో కలుస్తున్నాం. అదే ఇక్కడ జరుగుతుంది. ఇంకా లలితా శాస్త్రంలో మీకు చెప్తే బండాసురుడిని అని ఒక రాక్షసుడు పుడతాడు. ఎప్పుడు అంటే
శివుడు మన్మధుడిని బూడిచ్చేసినప్పుడు ఆ బూడిదలోంచి వచ్చిన తమో గుణమే ఈ బండాసురుడు అనే రాక్షసుడు. బండాసుర అంటే అర్థం ఏమిటి? మన బుర్రలో ఉన్న మందబుద్ధిని బండాసురుడు అని పిలుస్తారు. ఆ బండాసురుడు పుట్టిన వెంటనే ఆ మందబుద్ధిని తీసేయడానికి ఫస్ట్ అమ్మ ఏం చేసిందో చూడండి. ఇక్కడ కామేశ్వర ముఖాలోక మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని చెప్తారు. అంటే అర్థం ఏమిటి అని అంటే వెంటనే ఈయన తయారు చేసింది ఆవిడ. ఎందుకు? ఈయనేమో మందబుద్ధి, మరి మందబుద్ధి పోవాలంటే ఏ బుద్ధి రావాలి? సూక్ష్మ బుద్ధి రావాలి. అంటే బుర్ర అసలు పనిచేయదు. ఇక్కడ వేగంగా పనిచేయడం నేర్పించారు. నేర్పించిన తర్వాత వెంటనే మీరు చూస్తే కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి, అంటే చేతి వేళ్ళు 10 నుంచి నారాయణుడి యొక్క దశావతారాలు, అంటే ఎవరు మత్స్య కూర్మ వర నరసింహ, ఈ అవతారాలన్నీ వస్తాయి. ఇవెందుకు అని అంటే ఎప్పుడైతే మనలో మందబుద్ధితో అప్పుడు ఏంటి అంటే బాగా అహంకారం వచ్చేస్తుంది. అంటే వాళ్ళ బుర్ర పనిచేయదు. పనిచేయక ఏం చేస్తారు? అందరితో గొడవలాడి విడిపోయి నాకంటే గొప్ప లేదు అన్న పిచ్చితనం వచ్చేస్తుంది. అది ఏంటంటే ఒక్కొక్కసారి భరించలేనంత అహంకారం అనమాట ఆ మందబుద్ధి ఉన్న వాళ్ళకి. నిజంగా తెలివైన వాడు ఎవరు ఇంకోటితో విడిపోవడానికి ఇబ్బంది పడతారు, అటు వాళ్ళని ఇబ్బంది పెడతారు. మీకు ఎగ్జాంపులే ఇప్పుడు మీడియా ఉందనుకోండి, సపోజ్ అంటే మనం చేస్తున్న మీడియా గురించే చెప్తా. తెలివైన వాడు ఆ మీడియాని ఏంటి అంటే ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి వాడుకుంటాడు. అదే తెలివి తక్కువ వాడు సేమ్ మీడియాని ఎందుకు వాడుకుంటున్నాడు? వాడు ఒక్కడు అయిపోవడానికి వాడుకుంటున్నాడు, స్వార్థానికి. అంతే. అంటే చూడండి, అంటే డిఫరెన్స్ అంతే. తెలివికి అహంకారానికి అహంకార రాహిత్యానికి డిఫరెన్స్ అది. మనం ఎంత నిరహంకారంగా ఉంటామో అంత ఎక్కువ మందితో కలుస్తాం. ఏడుకు వచ్చేసరికి అది అర్థం అవ్వాలి. అది అర్థం అవడం కోసమే ఈ దశ దిక్కుల్లో దశావతారం, అంటే 8 దిక్కులు కింద పైన మొత్తం 10 అవతారాలు ఎందుకు పెట్టింది అంటే విష్ణువు అంటే మీరు ఒకసారి చిన్నది ఆలోచిస్తే మాయ ఇస్తాడు. అంటే ఏ దిక్కు నుంచి మాయ రాకుండా వీడికి, అంటే తన బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ అనడానికి ఇంకా ఇంతకంటే మనం ఏం చెప్పక్కర్లే. ఒక బిడ్డ పైన ఆ తల్లికి ఎంత ప్రేమ అంటే ఇదే. ఏంటిట ఎటు నుంచి కూడా, అంటే వీడు మందబుద్ధి అని తెలుసు, వీడు అహంకారం తెలుసు. అందుకని ఫస్ట్ మందబుద్ధిని సూక్ష్మ బుద్ధి కింద మార్చడానికి ట్రై చేసి ఆ తర్వాత మొత్తం అన్ని ఆ దిక్కుల్లోనూ వీడు ఎటువైపు మాయ పడకుండా వెళ్ళేటట్టు చేసింది. వెళ్ళేటట్టు చేసిన తర్వాత ఎప్పుడైతే మాయిపోతుందో అప్పుడు కూడా వాడు మాట వినలేదు. మీరు చూస్తే ఇంకా ఈవిడ మీదకి ఏం చేశాడు? యుద్ధానికి వచ్చాడు. అంటే తల్లి నీకింత, ఎప్పుడు దేవుడు మనకి హెల్ప్ చేయలేదని అనుకుంటాం. మనం ఎంత చెడ్డ పని చేసినా చూడండి హెల్ప్ ఎలా వస్తుందో. వీడు చెడ్డవాడని తెలుసు కానీ వీడు బుర్ర మారుద్దాం అనుకుని గణపతిని సృష్టించింది అక్కడ, అయినా బుర్ర మారలేదు. వాళ్ళ అన్నని పంపించింది విష్ణుమూర్తిని. అన్ని దిక్కుల్లో వాడికి మాయ లేకుండా చేసి నిజాన్ని తెలియచేయరా. ఎందుకు అంటే ఈ సృష్టి మొత్తానికి తల్లి ఒకతే నిజం. తల్లి ఒకతే నిజం. ఎందుకు అని అంటే నేను ఆ కడుపులోంచి వచ్చానన్నది ఒక్కటే నాకు నిజం. ఏ జీవైనా సరే మీరు చూస్తే మిగతావన్నీ నమ్మకాలే. ఈ నిజం దాన్ని నిజంకి, అంటే ఈ నిజం ఏం చేస్తుంది? ఆ నమ్మకాన్ని నిజంలా మనకి చూపిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలంతే. అర్థం చేసుకునే స్థితి లేదు. మళ్ళీ మాయ పోయిందా? పోలేదు. వాడికి పోకపోయేసరికి ఏం చేసింది? అప్పుడు ఆవిడ ఏం చేసింది? కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక, అంటే కామేశ్వరుని, అయ్యా ఇంక వీడు నా మాట వినట్లేదు, నువ్వే రావాలి అని చెప్పేసి ఆ పశుపతిని తీసుకొచ్చి ఏం చేసి శివయ్యని తీసుకొచ్చి ఆయన్నే అస్త్రం కింద వాడిలో ఉన్న అజ్ఞానం పూర్తిగా తొలగించిన తర్వాత వాడు మళ్ళీ మామూలుగా అయ్యాడు. అలా ప్రతి ఒక్కళ్ళకి అవ్వాలంటే నిజం. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ రాక్షసులు కూడా చాలా గొప్పవాళ్ళే. ఎందుకు గొప్పవాళ్ళు అని అంటే మరి వాళ్ళని మార్చడానికి ఆవిడ ట్రై చేస్తుంది, మన్ని మార్చడానికి ట్రై చేస్తుంది. కానీ మనం అర్థం చేసి మనకు అక్కడ ప్రత్యక్షంగా జరిగినట్టుగా మనం నమ్ముతున్నాం, కానీ మనకు ప్రత్యక్షంగా కనిపించట్లేరు, వినిపించట్లేరు అనే భావనలో మనం ఉన్నాం. భావన అంటే ఎందుకు వస్తుందంటే అమ్మ, ఇప్పుడు చెప్తున్నది లలితా శాస్త్రాన్ని చాలా మంది చదువుతూ ఉంటారు.
ఆ చదవడం వల్లే ఆ భావనలో ఉండిపోతాం. ఎందువల్ల మనం రామాయణం చదువుకున్నాం, మనం చదవకపోయినా మన స్కూల్లో చిన్నప్పుడు లెసన్స్ లో చెప్పారు, లేదా మన మా అమ్మలు తాతయ్యలు చెప్పారు, లేదా మనం ఇప్పుడు చూస్తున్న టీవీల్లో స్టోరీస్ చెప్తున్నారు, అన్ని వింటున్నాం. మనం జస్ట్ చదివాం విన్నాం అంతే. కానీ దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి, ఆచరిస్తేనే కదా అది అభ్యాసం. మనం అభ్యాసం చేయలేదు. అభ్యాసం చేయకపోవడం వల్ల ఏంటి అంటే జస్ట్ చదువుతున్నాం అంతే, అంటే జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదు. ఇప్పుడు లలిత అన్నది చదవకూడదు ఎప్పుడు. అదేంటండి అని అంటారు, లలితా సహస్రనామాలు అసలు చదవకూడదు. లలితా సహస్రనామాలను ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలంటే అందులో ఉన్న ఒక్కొక్క లక్షణం ఎవరికి రావాలి? మనకి రావాలి. మనకి రావాలి కాబట్టి ఇక్కడ ఏం చేశారు చూడండి. ఫస్ట్ లక్ష్మీ సరస్వతులు, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత కదా. ఇప్పుడు పార్వతి గౌరీదేవి ఏం చేస్తుంది? మనలో ఉన్న ఆత్మశక్తి అన్నది పెంచుతోంది. అందుకే వారాహి, ముందు వారాహి నవరాత్రులు చేసుకున్న ఆషాఢ మాసంలో. ఇక్కడ వారాహి అమ్మవారు అంటే ఏంటి? జ్ఞానశక్తి. మనలో జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచిందో పార్వతీ అమ్మవారు ఏం చేస్తుంది? మన ఆత్మశక్తిని, అంటే ఆత్మ సాక్షాత్కార సిద్ధి, నన్ను నేను చూసుకోవడం, డీవియేషన్లు ఏవి లేకుండా నేర్పిస్తోంది. జ్ఞానం, డీవియేషన్లు ఏవి లేవు. వచ్చేసరికి లక్ష్మి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనకున్న మాయలన్నీ తొలగిస్తుంది. ఈ ముగ్గురు మూడు చేశారు ఆషాఢ శ్రావణ మాసాల్లో. భాద్రపద మాసానికి వచ్చేసరికి ఏమైంది అంటే వినాయకుడు ఎలా అమ్మ దగ్గరికి చేరాలో నేర్పించాడు. నేర్పించిన తర్వాత అమ్మే వచ్చింది. అమ్మే వచ్చి ఏం చేసింది? చక్కగా తీసుకువెళ్ళింది. అమ్మ వచ్చి తీసుకుని వెళ్ళి మళ్ళీ శివ విష్ణుమూర్తి, శివకేశవులకి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఏమైంది? అక్కడ కూడా మనం చూస్తే ఎప్పుడు నిద్రలో ఉన్న మనల్ని ఏం చేశారు? ఆయన యోగ నిద్ర అంటే మెలకుగా ఉండేటట్టు చేశారు. ఏ శివుడు అంటే పూర్తిగా జ్ఞానమే. ఇక్కడ ఏం చేస్తారు? కామేశ్వరాస్త్రం అక్కడే వాడింది. మరి మనలో ఉన్న పూర్తిగా ఉన్న అజ్ఞానాలన్నీ తీసేసి అలా చేస్తే చాతుర్మాస్య దీక్ష నిజంగా ఏమవుతాం అంటే పూర్తిగా ఆ పశుపతత్వం ఏదైతే ఉందో ఆ జ్ఞానము అన్నది మనకు వస్తుంది. శ్రీ విద్యా ఉపాసన అంటే కూడా చాలా మంది అమ్మవారికి సంబంధించిన ఉపాసన మాత్రమే అని అనుకుంటారు. కానీ ఇక్కడ శ్రీ విద్యా ఉపాసన అంటే ఏంటి అంటే శివాశక్తుల యొక్క ఉపాసన. అందుకే శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అర్ధనారీశ్వర తత్వమే చెప్తుంది శ్రీ విద్యా ఉపాసన. ఈ సృష్టి అంతా అర్ధనారీశ్వర తత్వమే అని ప్రతి దాంట్లోనూ దాన్ని చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది ఇచ్చేదే శ్రీ విద్యా ఉపాసన. ఫైనల్ గా కార్తీక మాసంలో శ్రీ విద్యా ఉపాసకులు అయిపోతాం అందరం. కానీ అలా వారాహి ఆచరిస్తూ వస్తే అంతేకాని చదివితే ఉపయోగం లేదు. చదువుకుంటున్నానంటే ఉపయోగం లేదు. ఎందుకు? బోల్డ్ అని వద్దు, మీరు స్కూల్లో చదువుకుంటారు, అది మీ ఉద్యోగంలో పనికిరాదు కదమ్మా. అంతే. మీ అమ్మగారు వంట చేస్తారనుకో, రోజు మీరు చూస్తూ ఉంటారు, నాకు వచ్చేసి అనుకోవచ్చు, కానీ మీరు నిజంగా వంట చేసినప్పుడు అది ఎప్పుడు మీకు పనికిరాదు. అంతే ఏదైనా అంతే. ఈ సృష్టిలో ఏ పనైనా అంతే. దాని లోతు తెలియాలి అంటే నేను అక్కడ ఆచరించాలి. అందుకే సలహా ఇవ్వడం ఈజీ, పని చేయడం చాలా కష్టం. గురూజీ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఏంటంటే ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు ఏదైనా. చేసే ముందు ఇది చేస్తానా అంటే ఇలా చేసే అలా చేసే అని చెప్పకూడదు అనేవారు. ఎప్పుడు చెప్పొచ్చు అంటే నువ్వు చేసిన తర్వాత చెప్పొచ్చు. లేదా ఇప్పుడు నువ్వు పొరపాటున నేలిక చెప్పలేంగా వచ్చేసింది అనుకో నోట్లోంచి, ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మనం దాన్ని ట్రై చేయాలి. ఎందువల్ల ట్రై చేయాలి అంటే దాని లోతు ఏంటో తెలియకుండా నువ్వు పక్క వాళ్ళకి ఎలా సలహా ఇచ్చేస్తావు. అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా ఎప్పుడు అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి డ్రైవింగ్ ఏముంది, ఇలా ఏమవుతుంది తర్వాత ప్రమాదాలు. అదే జరుగుతుంది. ఎందుకు చిన్నపిల్లలు వాళ్ళ తల్లో డ్రైవ్ చేస్తుంటే పక్క సీట్ లో కూర్చొని నేను చేస్తా అంటారు. ఇచ్చేస్తారా? వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలా అంటే ఒకటే అనుకుంటున్నారు. అది తెలియాలి అంటే దాని లోతు మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. అలాగే సాధన చేస్తేనే దాని లోతు తెలుస్తుంది తప్ప చదివితే దాని లోతు తెలియదు. అద్భుతమైన వివరణ అమ్మా, ధన్యవాదాలు.